స్ట్రేట్ గా డౌన్. ఎండ గట్టిగానే మింగుతుంది. బ్యాటింగ్ అయితే మళ్ళీ ఆడాల్సి వస్తుంది. ఇజ్జత్ పోతుంది బయట. సో హలో గైస్, ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసిన. నాకు మ్యాచ్ ఉంది. ఫాస్ట్ బౌలర్స్ మన మ్యాచ్ కి ముందు ఎలా ప్రిపేర్ కావాలి, ముందు డే అండ్ నెక్స్ట్ డే మ్యాచ్ తర్వాత రిహాబ్ ఎట్లా చేసుకోవాలి, మ్యాచ్ తర్వాత మ్యాచ్ కి బౌలింగ్ కి ముందు, మ్యాచ్ డే ముందు ప్రిపేర్ ఎట్లుండాలో ఇప్పుడు నేను చూపిస్తా. అంటే మ్యాచ్ కి ముందు ఒకవేళ వర్కౌట్ చేసి ఉంటే, లేదంటే ఇంటి దగ్గర ఉంటే మొబిలిటీ అవుతుంది. మ్యాచ్ కి ముందు మనం బౌలర్స్ కాబట్టి రెడీగా ఉండాలి. కాబట్టి ఎట్లా అంటే మ్యాచ్ కి ముందు మన బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ ఉండాలి. రేపంటే రెడీగా ఉండాలి బాడీ. సో మనము ఇప్పుడు నేనైతే మొబిలిటీ అయితే చేస్తున్నాం. మొబిలిటీ ఇంకా స్ట్రెచింగ్, ఇంకేమన్నా బాడీ ట్రైనింగ్, రోలింగ్, ఫోమ్ రోలింగ్ అవన్నీ చేసుకొని మ్యాచ్ ప్రిపేర్ అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను చూస్తాను యాజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి నేను ఇప్పుడు ఏమేమి చేస్తాను, రోలింగ్ ఇంకా మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, బౌలింగ్ ఇంకేమేమి ఎక్సర్సైజ్ చేస్తానో చూపిస్తా. సో బ్లాగ్ అయితే లాస్ట్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది క్రికెట్స్కి, ఎస్పెషల్లీ బౌలర్స్, బౌలింగ్ ఆల్రౌండర్ వాళ్ళకైతే. సో ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం. చలో 3, 2, 1. మీకు ఇది ఓకే అయితే ఒక 30 సెకండ్స్ చేయండి. 30 సెకండ్స్ చేసిన తర్వాత మన బాడీ వెయిట్ కొంచెం ముందుకు వెళ్తే కొంచెం వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మీరు ఎఫెక్టివ్ ఇంకా ఎక్కువ చేయగలరు. సో ఇప్పుడైతే షోల్డర్ మొబిలిటీ. ఇది షోల్డర్ మొబిలిటీ ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. స్లోగా, కంట్రోల్గా, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇది. సో ఇది ఒక 30 సెకండ్స్ చేయండి. సో ఇప్పుడైతే మనకి షోల్డర్ మొబిలిటీ తర్వాత ల్యాక్ స్ట్రెచ్ అయితే వేసుకోండి. ల్యాక్ స్ట్రెచ్ అయితే సేమ్ ఇలా అయితే అనుకోండి. సో ఇప్పుడు షోల్డర్ మొబిలిటీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు షోల్డర్ మొబిలిటీ ప్లస్ లైట్లీ స్ట్రెంథనింగ్ అయిపోతుంది. చలో తెరవేంతో అయిపోతుంది, చూపిస్తా. సో చలో. సో గైస్ ఇంకా తెరవేంట ఇస్తున్నాం. ఇలాంటి తెరవేంట అయినా నార్మల్, అలాంటి తెరవేంట అయినా చూపి, నార్మల్ ఆ తెరవేంట అయినా ఈ తెరవేంట అయినా ఏం కాదు. కానీ ఇట్లా టై చేసుకోవడానికి ఏదైనా ఉంటే బెటర్. ఇలా టై చేసేసుకొని దీంతో అయితే నార్మల్ స్ట్రెంత్ ఉంటుంది, ప్లస్ నార్మల్ మొబిలిటీ ఉంటుంది. బెస్ట్ ఇది షోల్డర్కి మొబిలిటీ అండ్ ఎక్సర్సైజ్కి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి షోల్డర్ మొబిలిటీ అయితే ఇదే. సో చూడండి, ఫస్ట్ అయితే ఇది 90 డిగ్రీస్లో పెట్టండి. చేతులు సపోర్ట్ తీసుకోండి షోల్డర్కి. సో ఇట్లా షోల్డర్కి సపోర్ట్ తీసుకుంటే మనకి 90 ఉంటుంది. ప్లస్ ముంగటికి, కిందికి ఇట్లా బెండ్ ఇట్లా ఉంటుంది. ఇది స్ట్రేట్గా డౌన్. 1, 2. సో ఇది 15 reps 3 sets అయితే స్కాపులర్ ఒకటే సేమ్ ఫ్రంట్ షోల్డర్ అండ్ స్కాపులర్. ఈ 3 sets అయితే సేమ్ ఈ లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకోండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని సేమ్ 90లో పెట్టేసి వెనకాల తీసుకోండి. సేమ్ బ్యాక్ స్కాపులర్ ఒకటే. సో ఇది కూడా సేమ్ 3 sets అండ్ 15 reps ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇన్ హ్యాండ్ అవుట్ ఉంటుంది. సో దానికైతే ఇక్కడ ఒక 90 స్ట్రేట్ మనకి ఈ లెవెల్లో, హిప్ లెవెల్లో చూసుకునేటట్టు చూడండి. తర్వాత ఇది ఇక్కడ పెట్టుకోండి. ఇది కూడా సేమ్ 3 sets సేమ్ స్కాపులర్ ఒకటే ఇక్కడ. సో ఇప్పుడు మన ఇన్వర్స్ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడనే టై చేయాలి. సరే టై స్ట్రేట్. సేమ్ ఇది బ్యాక్వర్డ్ అనాలి. సేమ్ 3 sets అండ్ 15 reps. మనకి ఆ షోల్డర్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ మూమెంట్ ఈ షోల్డర్కి.
ఇప్పుడు షోల్డర్ మొబిలిటీ తర్వాత డైరెక్ట్ అయితే మనకి హిప్ మొబిలిటీ ఉంటుంది, హిప్ అండ్ బ్యాక్ మొబిలిటీ. నేను బ్యాక్ మొబిలిటీలో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్టాండింగ్ క్యాప్. ఒక 30 సెకండ్స్ చేయండి. సో హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం నిన్న జిమ్లో అయితే మంచిగా మొబిలిటీ అయితే చేసుకున్నాం కదా. డైరెక్ట్ ఇప్పుడు మార్నింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎంత 7:30 అవుతుంది. 7:30కి అయితే లేచిన. మనమైతే గ్రౌండ్కి 8:30 వరకు రీచ్ కావాలి. 9కి అయితే మ్యాచ్ స్టార్ట్. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోతా. సో మనం ఇప్పుడైతే వెళ్ళిపోతాయి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సీదా మళ్ళీ వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాట్లాడదాం. డ్రెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. ఇది స్లీవ్స్ పెట్టుకున్నా, ఇది సపోర్టర్ అండ్ ఒకటి హాఫ్ స్లీవ్స్ టీ షర్ట్ అండ్ ఇది మన స్కిన్ ఫిట్. ఇది లోపల ఇది ఒకటి ఫుల్ స్లీవ్స్ అండ్ ప్యాంట్. చలో గైస్, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి మిగిలింది. బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేదాం. మమ్మీ దోశలు వేస్తుందంట, సో దోశలు తినేద్దాం. ఇగో ఇప్పుడైతే కిట్ అయితే ప్యాక్ చేసుకుని బ్లాక్ ప్యాడ్స్ తీసేయాలి. ఫస్ట్ వెళ్ళి అన్న దగ్గర వైట్ ప్యాడ్స్ ఉన్నాయి, నావి వైట్ ప్యాడ్స్ చేంజ్ చేసేసుకొని ఇంకా రూలర్ బ్యాగ్లో పెట్టేసుకుందాం. మన సప్లిమెంట్స్ ఇంకేమేమి ఉన్నాయో సప్లిమెంట్స్ కూడా పెట్టేసుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్. సో మన కిట్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇక డైరెక్ట్ వెళ్ళుడే. సూపర్ ఉంది ఎండ, వెదర్ కూడా బాగుంది. సో ఇక గ్రౌండ్లో కలుస్తా డైరెక్ట్ వెళ్ళి. సో గ్రౌండ్ అయితే రీచ్ అయిపోయినా. బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వస్తున్నా, ఇంటికాడ తినలే, లేట్ అయిపోయిందని. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని గ్రౌండ్లోకి వచ్చిన. సో ఆపోజిట్ టీం కూడా వచ్చేసారు. టాస్ 9 o'clock అంటే 8:45 అవుతుంది. సో చూద్దాం. సో గైస్, ఆపోజిట్ వాళ్ళు కూడా వచ్చి కదా, మన టీం వాళ్ళు స్విచ్చింగ్ చేసుకుంటున్నారు. అటు తిరిగి టాస్ గెలిచి ఓడిపోయినా సరే బాలింగ్ వచ్చేటట్టు చూడాలి. బ్యాటింగ్ అయితే మళ్ళీ ఆడాల్సి వస్తుంది. 3 matches రోజు ఫస్ట్ డే అయితే వస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, పండుకొని సీదా లంచ్కి లేస్తున్నా. మళ్ళీ లంచ్కి ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ తింటున్నా. మళ్ళీ ఏమైనా డ్రింక్స్ ఇచ్చే ఉంటే మధ్యలో డ్రింక్స్ ఇస్తున్నా, మళ్ళీ వండుతున్నా. సీదా మళ్ళీ బ్యాగ్ వేసుకొని డైరెక్ట్ ఇంటికి. ఒక రోజు అంతా వేస్ట్ అవుతుంది. ఎండ గట్టిగానే మింగుతుంది, ఇక ఘోరంగా మింగుతుంది ఎండ. ఈ బ్రేసెస్ ఏందేమో కానీ అన్ని మాటలన్నీ నచ్చి వస్తున్నాయి. ఇది పోతుంది బయట, ఏమైనా మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. సో లోకిత్ భాయ్ కూడా వచ్చిండు. లోకిత్ భాయ్ बोलते राम राम भाई. अरे भाई भाई राम राम भाई. ये देख बड़ा भाई. भाई छोटा भाई. ये देख ये बड़ा भाई. సో గైస్, మనం అనుకుందే ఏంది టాస్ అయితే సేమ్
టాస్ గెలిచి సేమ్ బౌలింగ్ అయితే వచ్చింది. ఆ టాస్ ఓడిపోయినాం కిలోలే, సారీ, ఆపోజిట్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఇగో మనం రోలింగ్ స్టార్ట్ చేసుకున్నాం. స్ట్రెచ్చింగ్ మన ఓపెనింగ్ స్పెల్ వేస్తే బాయ్. సో రోలింగ్ చేసేసుకొని స్ట్రెచ్చింగ్ చేసేసుకొని డైరెక్ట్ బౌలింగ్ స్టార్ట్ చేస్తాం. వీడియో రికార్డ్ చూస్తా, ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇస్తా బౌలింగ్ రికార్డ్ చేయమని. సో చలో. సో గాయస్ ఇప్పుడైతే లంచ్ బ్రేక్లో అయితే ఒక 6 వికెట్స్ డౌన్, ఇంకా 4 వికెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడే లంచ్కి వెళ్తున్నా, ఇంకా మీల్స్ ఉన్నాయి. మీల్స్కి వెళ్ళి ఒకసారి స్కోర్ కార్డ్ చూసి చెప్తా, టోటల్ స్కోర్ కార్డ్ అయితే. నాకైతే 5 ఓవర్స్లో 1 వికెట్ వచ్చింది, కానీ 3 ఛాన్సెస్ క్యాచ్ డ్రాప్స్, 2 క్యాచ్ డ్రాప్స్ అవుతున్నాయి. ఒకటి స్లిప్లో అండ్ ఒకటి బ్యాక్వర్డ్ పాయింట్లో. నాకు 5 ఓవర్స్లో టోటల్ 1 వికెట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీల్స్ దగ్గరికి వెళ్ళి మీకు స్కోర్ కార్డ్ అయితే అప్డేట్ చేస్తాం. లంచ్ అయిపోయింది, ఇప్పుడు 12:45 అవుతుంది, ఇంకా 15 మినిట్స్ స్టార్ట్ అవుతుంది. సరే ఇప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్దాం. స్కోర్ అయితే 136 ఫర్ 6 వికెట్స్ అండ్ 45 ఓవర్స్ కంప్లీటెడ్. ఇంకా 4 వికెట్స్ ఉన్నాయి కదా, చూడాలి. స్పిన్నర్స్ అన్న ఇప్పుడు న్యూ బాల్ తీసుకుంటారు, ఏదో ట్రై చేస్తాం. సో గైస్ నా టీ బ్రేక్ వచ్చేసి 80 ఓవర్స్, ఇంకా 80 ఓవర్స్ 314 స్కోరు, 8 వికెట్స్ డౌన్, ఇంకా 2 వికెట్స్ అవుతున్నాయి. స్పిన్నర్ 3 వికెట్స్ అండ్ పేసర్ 3 వికెట్స్ తీసుకోండు. సో వాళ్ళని అయితే కంటిన్యూ చేపిస్తారు వాళ్ళ 5 వికెట్స్ వాళ్ళ కోసం. సో వాళ్ళే స్పెల్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళే కూడా ఒక 5-6 ఓవర్స్ ఉన్నాయి అంతే. లాస్ట్ 10 ఓవర్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ సెషన్లో ఇంకా 10 ఓవర్స్ అయితే వేసేయాలి ఇక. సో మన డే తీరిక అయిపోతుంది ఇక. సో రేపు బ్యాటింగ్ ఇంతే ఇప్పుడైతే ఇక. చలో ఇప్పుడు ఇంకా 10 మినిట్స్లో అయితే ఇక టీ బ్రేక్ అయిపోతుంది, ఇలా స్టార్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ 10 ఓవర్సే 10 ఓవర్స్. సో చూద్దాం ఇంకా లాస్ట్ 10 ఓవర్స్లో ఎంత ఉంటుంది స్కోర్. ఇప్పుడైతే 314 ఉంది స్కోర్. సో గైస్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీటెడ్, 10 వికెట్స్కి 372 కొట్టారు, 88.3 ఓవర్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. సో మ్యాచ్ వాజ్ స్టార్టెడ్. స్పిన్నర్స్తో అయితే స్టార్ట్ చేసిన మ్యాచ్. रिलीफ है अन्ना, थोड़ा करो ना कमू पे. क्या करूँ? क्या करना बोल, थोड़ा स्ट्रेचिंग करो कहता ना, स्ट्रेचिंग जगह पे क्यों अन्ना? ఏం లేదన్నా లైఫ్ లో చిల్ చేయి. अन्ना थोड़ा करते हैं ना, सुकून से सो जाता मन ना.
సో 2.4కి ఫస్ట్ వికెట్ డౌన్. దాని తేజస్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు సర్వజిత్ వెళ్ళిండు. స్కోర్ 22, 2.4 overs, 1 wicket down, and Sarvajit went 1 down. సర్వజిత్ అయితే ఫస్ట్ డౌన్ వెళ్ళిండు. ఇంకొక 30 minutes 20 minutes 25 minutes ఉంది. చూద్దాం, స్కోర్ అప్డేట్ ఇస్తా. భయ్యా మేము పాపం అని స్లెడ్జింగ్ చేసేయలేము, కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి మాత్రం గుద్ద వాళ్ళకి స్లెడ్జింగ్ చేస్తారు. చూద్దాం ఎంత స్లెడ్జ్ చేస్తారు. వాళ్ళ కోచే ఉన్నాడు మొత్తం నుల్లు అయితే. గీడు ఉన్నాడు సేటు, క్యాప్ పెట్టినాయనని. ఏం స్లెడ్జ్ కానీ మా వాడు ఓపెనింగ్లో అయితే చుక్కలు చూపించిండు. ఫస్ట్ 3 4 ధనాధన కొట్టిండు. తర్వాత స్టెంప్ అవుట్ అయ్యిండు దాని తేజస్. ఇంకా 15 minutes ఉన్నాయి. సో 15 minutesలో చూద్దాం. 4 overs కంప్లీట్, స్కోర్ 28. ఇప్పుడు 5th over. ఇంకా దంచుడు స్టార్ట్ చేయలేడు. ఇంకా 2-3 overs ఛాన్స్ ఇస్తే దంచుతారు ఒకటే. మన అజిత్ సోమేంద్ర ఇక్కడైతే 5 wickets తీసుకుండు. ఓవర్స్ వేసిండు అనుకుంటా, 5 wicket all. అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ 35 అనుకుంటా, 5 overs 35. సర్వజిత్ 10 runs పైన ఆడుతుండు. ఇంకా అజిత్ అయితే ఎంత 15 runs పైన ఆడుతుండు. అజిత్ 3 fours, ఇంకా సర్వజిత్ 1 4 కొడుతుండు. 5 overs కంప్లీటెడ్. ఇంకా లాస్ట్ 6 minutes ఉందనుకుంటా. సర్వజిత్ షురూ చేసిండు, 6 తెంగిండు బయట. 6 తెంగిండు. సో గైస్ స్కోర్ 7 overs 44. 8 overs 45, లాస్ ఆఫ్ 1 wicket. అవుతుంది ఇంకా, ఇది లాస్ట్ ఓవర్ అనుకుంటా. 8 overs కానీ 9 overs ఉంటాయి అంతే లాస్ట్ ఓవర్. సో 9 overs కంప్లీట్, స్కోర్ 45, 1 లాస్ ఆఫ్ 1 wicket. సో day 1 కంప్లీటెడ్ గైస్. మనం దంచి వేసి సో గైస్ ఈ రోజుటితో day 1 కంప్లీటెడ్. సో అందరు వెళ్ళిపోయారు. నేను కూడా కూల్ డౌన్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి ఇక డైరెక్ట్ ఇంటికి. సో రేపు డోయెట్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు day 2. లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. జల్దీ తినేసి ఇక బయలుదేరాలి. సీదా గ్రౌండ్లో మీట్ అవుతా. బాయ్. సో ఆల్రెడీ మొత్తం ఆల్ సెట్ అయిపోయినాయి. అన్నీ ప్యాక్ చేసుకున్నా, బ్రేక్ఫాస్ట్ చేసేసిన, వెళ్ళాలిగా. వెదర్ కూడా బాగుంది, కూల్గా. సో వెదర్ కూడా బాగానే ఉంది. వెళ్ళిపోదాం ఇక. ఇంకా 20 minutesలో రీచ్ అవుతాం అంతే గ్రౌండ్. ఇదేగా మనకి న్యూ మ్యాడీస్ గ్రౌండ్. సో గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడతా. రైట్. సో వి రీచ్ ద గ్రౌండ్. Bus are ready. The team also ready, and there is no one from my team, only me. So guys, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ డే 9కి స్టార్ట్ చేసారు, అండ్ సెకండ్ డే అయితే 9:30కి 9:45 స్టార్ట్ చేసారు. Day 2 స్టార్టెడ్. సో 25 overs కంప్లీటెడ్. స్కోర్ 82, 2 wickets డౌన్. ఇప్పుడే సర్వజిత్ అవుట్ అయిపోయిండు. లోక్నాథ్ అయితే వచ్చిండు.
చలో లోక్నాథ్ అయితే బ్యాటింగ్కి వచ్చిండు. కానీ సార్ మాత్రం గుద్దవాళ్ళు చేస్తుండు స్లెడ్జింగ్ మాత్రం పొంగు మీద చూద్దాం ఏమవుతాం, చేసి చేస్తామా లేదా. 35 ఓవర్స్కి 125 ఉంది స్కోర్, లాస్ ఆఫ్ 2 వికెట్సే. లంచ్ వరకు ఆడతారు మా ఓలీగా. ఇంకా 35 అంటే ఒక 40 ఓవర్స్ అయితే ఏమో, 45 ఓవర్స్ లంచ్ వరకు. సో అప్డేట్ ఇస్తా స్కోర్. సో 3rd వికెట్ డౌన్, ఇప్పుడే బోల్డ్ అయిపోయాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రితిక్. సో 4th వికెట్ డౌన్ గైస్, 135కి. సో నౌ లంచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా 5 minutesలో అయితే స్టార్ట్ అవుతుంది. మామూలు అయితే ప్యాడప్ అయిపోయారు, రెడీ. ఎంపైర్స్ ఆల్సో రెడీ. లో ఫీల్డర్స్ ఆర్ నాట్ రెడీ. సో లంచ్ వరకు వచ్చేసి స్కోర్ 160 for 45 overs, లాస్ ఆఫ్ 4 wickets. ये क्या है हमारा कुल्फी रे ड्राई फ्रूट के साथ है। हाँ ड्राई फ्रूट नहीं, ड्राई फ्रूट नहीं, ड्राई फ्रूट ड्राई फ्रूट नहीं चाहिए। उसमें बादाम कितना भाई इसको बड़ा वाला दो, बड़ा वाला इतना रहे ना. बड़ा वाला? हाँ बड़ा वाला. सरवा ले लो, बड़ा वाला ले लो. ले ब्रा सरवा, ऐसा ले ब्रा, चुप रहा. 3 है तो यही. సో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. మేము 291 కొట్టినాం, ఆల్అవుట్ అయినాం. అండ్ 81 runs తోటి అయితే ఓడిపోయినాం. సో ఇప్పుడే బయలుదేరుతుందిగా, మ్యాచ్ అయిపోయింది, అన్ని ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నా, స్టార్ట్ అయిపోయినా. సో ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. సో గైస్ ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది, డైరెక్ట్ మన ఫామ్కి అయితే వచ్చేసినాం. సో మన ఫామ్లో ఇక కొంచెం లైట్గా వర్క్ ఉందని రమ్మంటే వచ్చేసిన డైరెక్ట్ ఇడికి ఫామ్కి అయితే వచ్చేసినాం. ఇవి పెట్టెలు కొన్ని మోసేటివి ఉన్నాయి. సో వాళ్ళు వర్క్ చేస్తారు అక్కడ. సో ఇవి మోసి ఇక్కడ తెచ్చి వాటర్ పోయారు, ఇక్కడ పెట్టేసి డైరెక్ట్ ఇందులో ఉన్నాయి వాటర్. సో పని అయితే అయిపోగొట్టేసినాం. ఇంట్లో అందరు అడుగుతున్నారు, బౌలర్స్ వర్కౌట్ గురించి అడుగుతున్నారు, ఇంకా బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ వర్కౌట్ కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళి షూట్ చేయాలి. మెయిన్గా అసలు బౌలింగ్కి అవసరమైన మెయిన్ బేసిక్ ఎక్సర్సైజ్ అయితే చూపిస్తాయి ఇప్పుడు ఆ వీడియోలో. సో పోయి చూడండి అందరూ. సో అన్నీ తెచ్చి పెట్టేసినాయిగా, వాటర్ కూడా పోసేసిన. సో వాన ఏదో దంచుతట్టే ఉంది, మొత్తం నల్లగా అయిపోయింది మొత్తం పైన. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఇక ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తుంది. ఇక Day 2 అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇంకా మా బౌలర్స్ కోసం ఇంకా బ్యాట్స్మెన్ కోసం వర్కౌట్స్ అవుతున్నాయి. ఇంకా ముందు ఇంకా కొన్ని వస్తే ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తుంటా. క్రికెట్ రిలేటెడ్ అయినా, ఫిట్నెస్ రిలేటెడ్ అయినా, ఏ దాని గురించి అయినా చెప్తే చేస్తా పక్కా. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఏం చేస్తున్నా. సో వ్లాగ్ నచ్చి ఉంటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే గైస్, బాయ్ బాయ్, గుడ్ నైట్. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.